నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన సర్వే సంస్థలు ఆసక్తికర నివేదికలు ఇస్తున్నాయి. ఇదే సమయంలో పాలనలో కొత్త నిర్ణయాలతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు పార్టీలోని సొంత ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పైన టీడీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యవహారం కూటమిలో సంచలనంగా మారుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పైన టీడీపీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. తాజాగా గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి విమానాల రద్దు కారణంగా ఏర్పడిన సమస్యను వివరిస్తూ తాను అమరావతి రావడం కోసం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి అమరావతికి వచ్చినట్లు టికెట్లతో సహా వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయింది. దీనిపైన పార్టీ అధినాయకత్వం స్పందించింది. పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ సమస్యపైన స్పందించే తీరు ఇది కాదు అని మందలించింది. ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అని, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు ఏంటి అని నిలదీసినట్లు సమాచారం. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం టీడీపీ నేత అని గుర్తు చేసింది. సమస్య ఉంటే నేరుగా రామ్మోహన్ నాయుడుకు ఫోన్ చేసి వివరించాల్సింది అని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి అని హెచ్చరించింది. కాగా గంటా విశాఖ నుంచి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతూ ఉండడంతో రాష్ట్ర ఆర్థిక రాజధాని నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడుతుంది అని ఆ ట్వీట్లో వివరించారు. విశాఖపట్నం నుంచి అమరావతికి విమానంలో వెళ్లాలి అంటే హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది అని తెలిపారు. సిఐఐ, ఫిక్కీ తదితర సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు కూడా తనలాగే విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుండి విజయవాడ చేరుకున్నారు అని వివరించారు. మంగళవారం వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో 2 విమానాలు మారాల్సి వచ్చింది అని తెలిపారు. విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకు ఈ దుస్థితి వచ్చిందో ఆలోచన చేసి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది అన్నారు. తన ట్వీట్ను సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్కు ట్యాగ్ చేశారు. దాంతోపాటు తాను 2 విమానాలలో ప్రయాణించేందుకు తీసుకున్న టికెట్లను సైతం గంటా షేర్ చేశారు. ఇప్పుడు గంటా చేసిన ట్వీట్ పైన పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది అనే సమాచారం కూటమి పార్టీలలో సంచలనంగా మారుతోంది.